హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లావణ్య మెట్రో వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి లావణ్య మెట్రో వ్లాగ్స్. అలాగే ఇవాళ కుకింగ్లో మనకి హెల్త్కి ఎంతో మంచిదైన దబ్బండి. గుండు ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికైనా బాగా యూజ్ అవుతుందండి ఇది. ఒకసారి చూడండి. దబ్బా అలాగే బోటీనండి, రెండు కలిపి వండుతున్నానండి నేను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఓకేనండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనండి. థ్యాంక్ యూ. రండి చూద్దాం. మటన్ షాప్ దగ్గర ఒక రోజు ముందు చెప్పుకోవాలండి ఇలా కావాలని. ఇదిగోండి, ఇది మటన్లో ఒక పార్ట్ అండి, దబ్బ అంటారు. ఇదిగోండి, క్లీనింగ్ అంతా కూడా ఇవన్నీ వాళ్ళే చేసేస్తున్నారండి. ఇదిగోండి, ఇలా పైన ఉన్న పొర అంతా కూడా పొరలా ఉంటుందండి. ఆ పొర అంతా తీసేసి నీట్గా మొత్తం అంతా కూడా ఎక్కడ అసలు ఏది లేకుండా దబ్బు వీళ్ళ దగ్గరే, బోటి కూడా వీళ్ళ దగ్గరే తీసుకుంటారండి మా వారు. చాలా బాగా కొడతారు మటన్. ఇదిగోండి, ఇదంతా కూడా దబ్బెలా కొట్టేసి నీట్గా చేసి ఇచ్చేసారు కదా. నేనైతే 4 సార్లు శుభ్రంగా కడిగేసండి ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసి, అలాగే బోటి కూడా శుభ్రం చేసి ఇచ్చేసారండి. ఇదిగోండి, ఇలాగా మొత్తం అంతా దబ్బంతా వేసి, అలాగే బోటి కూడా అది కూడా వేసేసండి. రెండు కలిపి చేస్తున్నానండి, దబ్బా బోటి కలిపి అండి. ఇదిగోండి, అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్ది 1 స్పూన్ వేసుకోనండి. అలాగే కల్లుప్పు 1 స్పూన్ వేసుకోవాలండి. వాటర్ ఇదే ఇప్పుడే వేసుకున్నదే కర్రీలోకండి, మళ్ళీ వేసుకోవండి ఇంకా కర్రీలో వాటర్. మళ్ళీని ఈ వాటరే వేస్ట్ చేయకుండా, అంటే ముందు అన్నీ శుభ్రం చేసేసుకుని మంచి వాటర్ వేసుకొని విజిల్ రానివ్వాలండి, ఒక 5 విజిల్లు. ఇదిగోండి, ఉప్పు, అల్లం వెల్లిపాయ దబ్బకి బోటికి బాగా కలిపేటట్టు మొత్తం అన్నీ కలిపేసండి. అలాగే ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలండి. ఒక 1/2 స్పూను పసుపు వేసేసుకొని తర్వాత విజిల్ పెట్టేసుకోవాలండి. పెట్టేసి ఒక 5 విజిల్స్ అయినా రానివ్వాలండి. బాగుంటుందండి ఇది, గమ్మునే ఉడికిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. హెల్త్కి కూడా ఎంతో మంచిదండి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అరగా చాలా మంచిదంటండి ఇది. రేటు కూడా మటన్ మీద ఇది తక్కువేనండి రేటు. ఇదిగోండి, దీనికి ఉల్లిపాయలు కావాల్సినవి ఒక 3 ఉల్లిపాయలండి, 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, అలాగే ఒక 5 పచ్చిమిరకాయలు. ఇదిగోండి, ఆదివారం వచ్చిందంటే, సండే వచ్చిందంటే మా ఇంట్లో అంతా హడావుడండి. ఇదిగోండి, మా పాప మళ్ళీ చికెన్ కావాలన్నదని మా పాప కోసం మళ్ళీ చికెన్ పక్కన వండుతున్నానండి. చికెన్ కర్రీ ఉంది కదండి, అలాగే సేమ్ ప్రాసెస్లో లామొగ్గ, లాలిక్కాయ, చెక్క వేసేసి ఆయిల్ వేసిన తర్వాత, అలాగే ఫస్ట్ కరివేపాకు, అలాగే ఆనియన్స్ కూడా వేసేసి అవి కూడా మగ్గిన తర్వాత చికెన్ వేసేసి, అలాగే ఉప్పు కారం వేసి మగ్గిన తర్వాత, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలండి. తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. దగ్గర గంట ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే అంతే, రెడీ అండి చికెన్ కర్రీ అండి. చాలా బాగా అయిందండి చికెన్ కర్రీ కూడా. పెరుగు కూడా వేసుకోవాలండి, 1 స్పూను పెరుగు కూడా వేసుకోవాలి. అంటే నేను చాలా రకాలుగా చేస్తానండి చికెన్ కర్రీ, అందుకే మళ్ళీ అలా చెప్పాను మీకు. అదో పక్కన అవుతుందండి, ఒక పక్కన విజిల్స్ పెట్టేసాం కదండి. ఇవన్నీ ఉల్లిపాయలు చాపర్లో వేయడానికి ఇలాగ కట్ చేసుకుంటున్నానండి. చిన్న చిన్నగా అవి దంచినట్టు వస్తాయండి చాపర్లో వేసి మనం చక్కగా థ్రెడ్ లాగితే. అది మీకు చూపించాను కదండి ఒక వీడియోలో, అందుకే ఇప్పుడు చూపించలేదు నేను. టమాటాలు అయితే ఒక 2 టమాటాలు చక్కగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. ఇవి మగ్గిపోతాయండి, ఇవి మగ్గుతాం కదండి, సారీ, మిక్సీ జార్లో వేసేస్తామండి ఇవన్నీ కూడా. ఇదిగోండి, కావాల్సిన మసాలాలన్నీ కూడా టమాటాలు ఒక 2 ముక్కలు, అలాగే జీడిపప్పు పలుకులు ఒక 10 నానబెట్టుకోవాలండి 10 నిమిషాల ముందు. అలాగే ఒక 5 ఎండుమిరగాయలు నీటిలో నానబెట్టాలండి ఒక 5 నిమిషాల ముందు. మిక్సీ జార్లో అల్లం వెల్లిపాయ పట్టిన పేస్ట్ మిక్సీ పట్టిందేనండి, అదే ఇంకా దాంట్లోనే వేసేస్తున్నాను. నానబెట్టిన జీడిపప్పు, అలాగే ఎండుమిర్చి, అలాగే 1 స్పూను ధనియాలు, అలాగే 1 స్పూను జీలకర్ర, అలాగే లామొగ్గులు 3, లాలిక్కాయలు 3, చెక్క 1 ఇంచు వేసుకునండి. అలాగే మిరియాలు ఒక 10 మిరియాలు వేసుకునండి. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టేశాను కాబట్టి నేను ఇలా వేసానండి. లేకపోతే అల్లం ముక్క, ఎల్లుల్లిపాయలు ఒక 10 రెబ్బలు వేసుకుని టమాటాలు వేసుకుని
మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదిగో ఈ విధంగా ఇంత మెత్తగా మిక్సీ పట్టేసుకుని రెడీగా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మనం గ్యాస్ మీద బాణీ పెట్టేసి ఇది దెబ్బ కదండి, కొంచెం ఆయిల్ పడుతుంది. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసేసి ఇదిగోండి చాపర్లో వేసేసాం కదండి. చూసారా ఎంత చిన్న చిన్నగా వచ్చినాయో, ఇట్టే మగ్గిపోతాయండి. అలాగే ఇదిగోండి ఒక 5 పచ్చిమిరకాయ చీరుకులు వేసేసి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. బాగా కలపాలి. అలాగే ఒక స్పూను పసుపు కూడా వేయాలండి దీంట్లో. పసుపు కూడా వేసి బాగా కలపాలండి. కలిపేసి మూత పెట్టాలండి హైలో పెట్టేసి. ఇప్పుడు వరకు ఆయిల్ వేసిన కాడి నుంచి సిమ్లోనే ఉందండి. ఇప్పుడు హైలో పెట్టి కలిపిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసేయాలండి దీంట్లోనే. వేసేసి ఇవన్నీ కూడా బాగా మగ్గేటట్టు శుభ్రంగా అన్నీ కూడా కలపాలండి. కలిపేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటుందండి ఈలోపు. ఇదిగోండి మగ్గిందండి. ఇప్పుడు మూత తీసి చూసిన ఒక 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టేసి గ్యాస్ మూత తీసానండి. ఇదిగోండి బాగా మగ్గిపోయినాయి చూసారా, ఇలాగా మగ్గిపోవాలండి. అయితే ఇలా ఎందుకంటే జ్యూసీగా వస్తుందండి మనకి గ్రేవీ. మనకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా సరిపోద్దండి. చాపరే అవసరమే ఉండదు మీకు. లేకపోతే తురుముకోవచ్చండి, క్యారెట్ తురుముకుని దాంతో ఉల్లిపాయ. ఇదిగోండి ఇందాక పేస్ట్ పట్టుకున్నాం కదండి, టమాటాలు, మసాలా, ఎండుమిర్చి అన్నీ కూడా చూడండి 3 విధాలుగా నేను కారం వేసాను చూసారా మీరు. ఎండుమిరగాయలు వేసాను, మిరియాలు వేసాను, మళ్ళీ కారం వేస్తానండి. ఇప్పుడు మసాలా అంతా కూడా కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి ఉప్పు వేసాను ఒక స్పూను. ముందు ఒక స్పూన్ ఉప్పు వేసాం కాబట్టి మనం చూసుకుని వేసుకోవాలి, ఎక్కువైతే వేసుకోకూడదండి. సరిపోకపోతే లాస్ట్ వేసుకోవచ్చు. ఇదిగోండి కారం 3 సార్లు వేసాను. 3 సార్లు వేసాను కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఒక స్పూనే వేసానండి నేను. ఇప్పుడు ఒక 5 ఎండుమిరగాయలు అలాగే 10 మిరియాలు వేసాను మిక్సీ జార్లో. అలాగే ఇప్పుడు ఒక స్పూను కారం వేసానండి. ఇదిగోండి విజిల్ చల్లారిపోయిందండి కుక్కరు. దబ్బా బోటి కూడా ఒక 5 విజిల్స్ వేయించాను కదండి, చాలా బాగా కుక్ అయిపోయినాయండి. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పట్టుతుందండి బాగా ముక్కకి. ఉప్పు కూడా వేసాం కాబట్టి ఇదిగోండి చూసారా, అదిగోండి దెబ్బ ఎలా ఎంత బాగా ఉడికిందో. సాంజీలాగా ఉంటుందండి, నోట్లో పెట్టగానే కరిగిపోద్ది, అంత బాగుందండి కర్రీ. ఇదిగోండి ఇప్పుడు మగ్గినాయి కదండి, ఇవన్నీ వేస్తాం మసాలా అంతా. ఇదిగో చూసారా ఆయిల్ ఎలాగొచ్చిందో, ఉల్లిపాయ మగ్గినట్టండి మనకి మసాలాగా. అలాగ ఆయిల్ గ్రేవీ లాగా వస్తే మనకి బాగా ఒకసారి కలిపి, ఇందాక చెప్పాను కదండి ఆ వాటరే ఇంకా వాటర్తో సహా మొత్తం దబ్బా బోటి కూడా వేసేసుకోవాలండి దీంట్లో. వేసేసి మసాలా అంతా పట్టేటట్టు బాగా కలపాలండి. ఇంకా వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయమండి, ఇది కుక్ అయిందే వేసేసుకోవాలండి దీంట్లో. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా కమ్మగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు ఘాటు ఎక్కువ అనుకుంటే కనుక మీరు మిరియాలు స్కిప్ చేసేయచ్చండి, మిరియాలు వేసుకోవద్దు. అంటే ఘాటుగా కావాలనుకుంటే ఇలా మిరియాలు వేసుకోవచ్చండి. లేదు నాకు కారం ఎండుమిర్చి సరిపోతాయి అనుకుంటే మిరియాలు స్కిప్ చేసేయచ్చు, కారం తగ్గించుకోవాలనుకుంటే. ఇదిగోండి బాగా మిక్స్ చేసేసుకోనండి. ఇలాగే ఈ విధంగా ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని మూత పెట్టేయాలండి. మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటుంది. ఇదిగోండి మళ్ళీ ఒక పావుగంటలో ఇదిగోండి మళ్ళీ సిమ్లోనే పెట్టుకోవాలండి మొత్తం అంతా ప్రాసెస్. ఫస్టే హైలో పెట్టుకోవాలి, మొత్తం కర్రీ అంతా కూడా సిమ్లోనే. ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చూసారా, రెడీ అయిపోతుందండి ఇంకా కర్రీ. ఇదిగోండి మళ్ళీ ఒకసారి కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలకి చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇదిగోండి బాగా ఇంకా దగ్గరికి కావాలనుకుంటే ఇంకా బాగా దగ్గరికి ఎగరబెట్టుకోవచ్చండి. చాలా బాగుందండి, చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి అరగ చాలా బాగుంటుందండి ఇది కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినలేను, ఫస్ట్ టైం తిన్న వాళ్ళు కూడా చాలా బాగుంది మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలని అనుకుంటారండి, ఆ విధంగా ఉంటుంది. ఇదిగోండి కూర మళ్ళీ చూశానండి, మళ్ళీ ఒక 5 నిమిషాల్లో మళ్ళీ తిప్పి మళ్ళీ చూడాలండి. చెప్పాను కదండి అడుగంటుతుందేమో అని చూసుకుంటాను, కానీ సిమ్లోనే ఉండాలండి ప్రాసెస్ అంతా కూడా. ఇదిగోండి ఇంకా దగ్గరికి వచ్చేస్తుందండి, హైలో పెట్టేస్తే అయిపోద్ది. కానీ అడుగంటేసిందంటే కొంచెం మాడొచ్చిన స్మెల్ ఫ్లేవరు అంతా పాడైపోద్దండి. మనం దగ్గరుండి వండాలండి కర్రీ.
ఇదిగోండి డబ్బా చూద్దామన్నాను కదండి, ప్రాసెస్ అంతా చూస్తారు కదా, చాలా బాగా కుదిరిందండి. ఒకసారి రండి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కుదిరిందండి. ఇదిగోండి రెడీ అయిపోతుంది, ఇంకా అయిపోయినట్టేనండి. ఇంకా ఈ విధంగా ఉంటే సరిపోద్దండి. కొత్తిమీర చిమ్మేసుకుని లాస్ట్లో మళ్ళీ బ్యాక్కి ఒకసారి సిమ్లో అంటే కొత్తిమీర వేసాం కదా, అందుకని మూత పెట్టాం. చూసారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇదిగోండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. అంతా రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని రెడీ చేసుకుందామండి. అలాగే కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. మా అబ్బాయి టేస్ట్ చేస్తున్నారు. టేస్ట్ చెప్పారా? చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి మళ్ళీ చేసుకుంటే చాలా బాగుంది.